చోటా డాన్ ఇప్పుడు ఏడుండి తెలుసా చోటా డాన్? పోలీసు వాళ్ళు వచ్చి లేపుకొని వెళ్ళిపోయారు అబ్బాయిని, గలీజ్ గా మాట్లాడుతున్నాడు అని. ఒక లాయర్ కేసు పెట్టింది ఆయన మీద, తెలుసా? మాట్లాడినావు ఎప్పుడన్నా ఆయనతో? చోటా డాన్ తెలుసా? చూసినావు ఆయన ఎప్పుడన్నా? చూడలేదు ఎప్పుడు? మాకు ఫోన్ చేసిండు, మాకు అప్రోచ్ అన్న ఇట్లా రీల్ చేద్దామని చెప్పేసి అన్నాడు, పిలిచిండు. సరే ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి చిన్న బయటకు తీసుకురాని కాదన్న, ఒక రోజు ప్లాన్ చేసుకున్నాం. మొన్న మీ ఇంటర్వ్యూ తర్వాత నిన్న నైట్ కాల్ చేసిండు మాకు. సంతోష్ అన్న లాస్ట్ టైం చిన్న ఇట్లా డాన్ కి ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు మీకు కొంచెం రమ్మన్నాడు అన్నప్పుడు నేను చెప్పిన కాల్ చిన్న లేదన్న స్కూల్లోకి వెళ్ళింది. నేను ఆ రోజు ఇంటర్వ్యూ కార్డు ఉన్నప్పుడే కాల్ చేసిండు. నాకు తెలియదు ఆ అమ్మాయి ఎక్కడెక్కడ ఉంటది, ఇక్కడ ఎందుకు వచ్చింది అనుకున్నాను నేను. అంటే ఇప్పుడు చోటా డాన్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎంత దూరం ఇది? మాకు అప్రాక్సిమేట్ ఒక 25 ఉంటుంది అన్న. అవునా? 25. ఏ ఊరు అది మీరు ఉండేది? కొల్లూరు అన్న. కొల్లూరు అంటే హైదరాబాద్ అవుట్స్కట్ అది? మన లింగంపల్లి నుంచి ఒక 12 కిలోమీటర్స్ ఉంటుంది అన్న. లింగంపల్లి నుంచి లింగంపల్లి అవుట్స్కట్ అనుకుంటా. లింగంపల్లి హైదరాబాద్ కిందకి వస్తుంది. హైదరాబాద్ కిందకి వస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఉండే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అది కొల్లూరు అనేది మన సంగారెడ్డి కిందకి వస్తుంది అన్న. అది ఓకే. మొత్తం మన హైటెక్ సిటీ అపార్ట్మెంట్ల లెక్కన కట్టారు కదా? అవునా? ఎట్లా ఉంది అక్కడ? ఎట్లా ఉంది? ఎట్లా కట్టారు? బిల్డింగ్స్ మంచి కట్టిరా? మంచిగా ఉందన్న. మనం అడ్జస్ట్ అవ్వచ్చు అండి. కిరాయి ఇంట్లో నుంచి వచ్చాం కదా అందరం, ఒక సొంత ఇల్లు అందరికి కలనే. అందరం ఇంకా మంచిగా. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చిందా మీకు డబుల్ బెడ్రూమ్? టీఆర్ఎస్ ఉన్నప్పుడు వచ్చింది. అప్పుడే వచ్చింది. అది ఎవరు అప్ప చెప్పారు మీకు? మొన్న రీసెంట్ గా వచ్చినాయి కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ టైంలో అందరికి ఇచ్చేసారు అన్ని ఇల్లు. అవి టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చేసారు. ఓకే. అంటే ఇప్పుడు అవి ఎట్లా మీరు అమ్ముకోవచ్చా? లేదన్న, సొంత ఇల్లు ఎవరు అమ్ముకుంటారు అన్న? ఎగ్జాంపుల్ వద్దు మనకి ఇంత దూరము హైదరాబాద్ మధ్యలో ఉందాం అనుకుంటే అది అమ్మేసుకోవచ్చా వేరే వాళ్ళకి? అది మనకి తెలియదు అన్నది. ఇంకా అమ్ముకుంటే అంటే ఉన్నోళ్ళకి వచ్చినా లేని వాళ్ళకి వచ్చినాయి. ఉన్నోళ్ళు అమ్ముకుంటారు, లేని వాళ్ళు దాంట్లో ఉంటారు. అమ్ముకోవచ్చు అట్లా కూడా? ఇక చెప్పలే, మన కేసులు అవ్వచ్చు అమ్ముతే. ఇక పట్ట అనేది గవర్నమెంట్ పట్ట కదన్న అది. ఓకే. ఎన్ని ఎకరాలలో ఉంటుంది అది? అది ఉంటుంది ఒక 40-50 ఉంటుంది. అవునా? ఎంతమంది ఉంటారు అక్కడ బిల్డింగ్లలో? మొత్తం 117 బ్లాక్స్ ఉంటాయి అన్న. అది 117. ఓకే. మీ దాంట్లో ఆల్మోస్ట్ ఒక 16,000 ఇల్లులు ఉన్నాయి. 16,000 ఇల్లులు ఉన్నాయి దాంట్లో. 16,000 ఇల్లు. ఓకే. మీరుండే ఆ ఏరియాలో గంజాయి బ్యాచ్ ఎక్కువ ఉంటుందా నార్మలేనా? ఇక ఉంటారు అన్న, ఇంకా కొంతమంది ఉంటారు. ఇక బయటికి వెళ్ళి అందరూ వచ్చారు కదా, అన్ని సిటీల నుంచి వచ్చిన ఇల్లులు. ఇక కొంతమంది ఉంటారు కానీ బయటికి రారు అంతే. మిక్స్డ్ ఫ్రూట్ అయింది అది. అంతే. కానీ మీ వీడియోలో చూసిన నెక్స్ట్ ఆ రోడ్ ఎక్కడికి పోయేది? అది గవర్నమెంట్ రోడా ప్రైవేట్ రోడ్? అది దాని లోపల అంత గేటెడ్ కమిటీ వాళ్ళు ఉన్నది అంతా. అవునా? పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ మనకి ఎట్లుంటా సేమ్ అంతే. డిజైన్ చేసారు వాళ్ళు. వావ్, సూపర్. రోడ్ మొత్తం గార్డెన్, అంతా గార్డెన్ పార్క్ అన్ని ఉన్నాయి దానిలో. మీకు ఏమన్నా మెయింటెనెన్స్ ఉంటుంది దానిలో? మెయింటెనెన్స్ ఉంటాయి. ఓకే. మీది ఎక్కడ నెగిటివ్? మాది మాదాపూర్ అన్న. మాది మాదాపూర్, హైటెక్ సిటీ మాదాపూర్. ఇక్కడ ఇల్లు ఉందా మాదాపూర్? లేదన్న, కిరాయి. మాది సొంతం అంటే మాది నాగర్ కర్నూలు దగ్గర అన్న. మాది మా ఊరు వచ్చేసి తెల్కపల్లి మండలం. మాది తెల్కపల్లి. మేము ఇక్కడ ఆల్మోస్ట్ హైదరాబాద్కి వచ్చి ఒక 22 years అవుతుంది. ఓకే. మొత్తం ప్రాపర్ సెటిల్ అయిందంటే ఇంకా మా ఆప్లోనే ఇంకా సెటిల్ అయిపోయింది అంతా. మా ఎడ్యుకేషన్ మొత్తం ఆడనే అయింది. తర్వాత ఇక్కడికి వచ్చి కూడా ఎంత ఆల్మోస్ట్ 10 months 11 months అవుతున్నాను అంతే ఇక్కడికి వచ్చి. కుల్లూరు. ఓకే. మీరు ఎంతమంది ఫ్యామిలీ ఇంట్లో? మేము మొత్తం 5 అన్నాం. 2 అక్కలు, నేను ఒకని. 2 అక్కలు, నేను లాస్ట్ అన్న అందరికంటే. 3 మీరు, మమ్మీ డాడీతో 5 numbers. పెళ్ళి అయిపోయినాయి అక్క వాళ్ళకి? అక్క వాళ్ళది. ఓకే. మీరు ఏం చేస్తూ ఉంటారు? మీరు నా ప్రెసెంట్ ఇప్పుడు బిజినెస్ ఉందన్న, చిన్నది జనరల్ స్టోర్ నడిపిస్తున్నా. ఎక్కడ? అక్కడైనా? కొల్లూరులోనే. అంటే కమ్యూనిటీ వాళ్ళనే ఉందన్న. మాది అంటే కిరాయా అక్కడ తీసుకున్నా? బిల్డింగ్ కిందనే మాది, గ్రోసరీస్ లాగా. ఓహో. అంటే బిల్డింగ్ కింద మీన్స్ మీకు స్వెటర్ వచ్చిందా కింద? స్వెటర్ అన్నట్టు ఏం లేదన్న. నార్మల్ గా ఇప్పుడు ఏదో ఒకటి పని చేసుకోవాలి లోపల. సిటీకి లాంగ్ అవుతుంది అన్నట్టు ఇంకా మేము ఇంకా సొంతంగా ప్లాన్ చేసుకున్నాం. బిజినెస్ స్టార్ట్ చేయాలని ఒక డ్రీమ్ ఉండే నాకు ఆల్మోస్ట్ ఎప్పటి నుంచో. ఇంకా స్టార్ట్అప్ చేద్దామని ఇంకా చిన్న స్టార్ట్అప్ చేసిన. చిన్న టీ స్టాల్ పెట్టుకున్నాం ఫస్ట్. మా అక్క బాగా సపోర్ట్ చేసింది బిజినెస్ కి. అక్క, మా డాడీ. మా అక్క ఇన్వెస్ట్మెంట్ చేసింది దానికి కొంచెం. మా అక్క చేసిన తర్వాత కొంచెం ఒక 5 months కొంచెం స్ట్రగుల్ అయిన తర్వాత పికప్ అయింది అదంతా. దాని తర్వాత ఇంకా షాప్ జనరల్ స్టోర్ చేసిన. ఓకే, సూపర్. ఇప్పుడు బాగా నడుస్తుందా బిజినెస్? ఓకే. అంటే ఎన్ని షాప్స్ ఉంటాయి మీ దాంట్లో? ఒక మా లైన్ లోనే మీకు ఆల్మోస్ట్ ఒక 3-4 ఉంటాయి ఒక లైన్ లోనే. దగ్గర దాని లోపల ఆల్మోస్ట్ ఒక 50-60 షాప్స్ ఉంటాయి. వాళ్ళకంటే నీది బెటర్ అంటే ఎందుకు? నీది ఎందుకు బెటర్ అంటే ఇంకా మా అమ్మ చాయ్ పెడతా అన్న, అల్లం చాయ్. అల్లం చాయ్ స్పెషల్ మీద స్పెషల్ మా దగ్గర. మా డాడీ చేస్తుండే ఫస్ట్. మా డాడీ చేసిందా మా అమ్మకి నేర్పించినది. అక్కడ గేటెడ్ కమ్యూనిటీలకి బయట వాళ్ళని కూడా రానిస్తారు లోపలికి? వాచ్మెన్ ఎవరైనా ఉంటారు? వాచ్మెన్ ఉంటారు అన్న, గేట్ దగ్గర ఉంటారు వాచ్మెన్. అంటే ఇంకా రిలేటివ్స్ ఎవరైనా ఉంటారు కదన్న, బిల్డింగ్ వచ్చే రిలేటివ్స్ కానీ ఎవరైనా అప్రోచ్ అవుతారు ఇట్లా నార్మల్ గా ఇల్లు చేయించుకున్న వాళ్ళు ఉంటారు.
ఇంకా వాళ్ళని ఆగేస్తారు లోపల, ఎంట్రీ చేసుకొని లోపల పంపిస్తారు. ఓహో ఇంత ఉందా? అన్న ఇట్లా వదిలేసి ఎవడు పడతాడో వచ్చుడు అది లేదు. అది దాంట్లో కొంచెం గంజాయి గింజాయి పెద్దగా ఏమి ఉండదు అనుకుంటా మీ అంతేం లేదు. అంతేం లేదు. గొడవలు అవుతుంటాయా మీ దాంట్లో? అయితే అన్న యా బస్సు అన్నట్టు ఉంటది కదా, ఇక బస్సు నుంచి అందరు వచ్చిన వాడికి ఒక్కొక్క బస్సులో ఒక్కొక్క ఫైటర్ నుంచి వచ్చారు అందరు అయితే ఉంటాయి. అదే ఇప్పటిదాకా అన్నాడు ఫ్రూట్ మిక్స్, ఇది ఈ ఫ్లేవర్ ఇది ఈ ఫ్లేవర్, ఒక్కొక్కరు మెంటాలిటీ ఒక్కొక్కలా కానీ అందరం అయితే మంచిగా ఉంటాం అన్న, కలిసి ఉంటాం అందరం. మ్యాక్సిమం గొడవలేం కాదు. ఏంటంటే బ్యాచ్ సపరేట్ ఏమి ఉంటాం, అందరి దగ్గర కలిసి ఉంటాం అందరం. ఒకటే యూత్ ఆడ అందరు. ఓకే సపరేట్ యూత్ అన్నట్టు ఏం లేదు ఆడ. ఓకే ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మీకు టీఆర్ఎస్ వాళ్ళు ఇండ్లు ఇచ్చిర్రు, మీరు కాంగ్రెస్ కా సపోర్ట్ టీఆర్ఎస్ కా? ఇంకా టీఆర్ఎస్ ఉంటది అన్న. ఇండ్లు ఇచ్చిరన్న సింపతితోనా లేదంటే? సింపతి కాదన్న, గవర్నమెంట్ చాలా టీఆర్ఎస్ గవర్నమెంట్ చాలానే ఇచ్చింది అన్న. ఇల్లులోనే కాదు, వాటర్ అంతా కరెంట్ చాలా వేసింది అన్న, రోడ్లు వేసింది. సిటీ ఇంత డెవలప్ అయిందంటే కేసీఆర్ వాళ్ళని. అది మన ఒక్కరినే అన్నట్టు లేదు అన్న, పాయింట్ చేసి మాట్లాడద్దు. కాంగ్రెస్ కూడా చేస్తా చెప్పలేము, చేయొచ్చు, ఇంకా టైం ఉంది, ఏదో చేయొచ్చు. చేయొచ్చు కానీ టైం అయిపోయింది కదా. అందరు కూడా ఎట్లా ఉందంటే బయట కాంగ్రెస్ అంటే ఏం చెప్పలేము, టైం రావచ్చు అన్న, ఏదో ఒక టైం మారుతుంది ఎప్పుడు. ఇప్పుడు ఎట్లా మీకు కాంగ్రెస్ వాళ్ళు వస్తారా గేటెడ్ మీ కమ్యూనిటీలోకి వస్తారా? రారా? ఇప్పుడు మీ దగ్గర సర్పంచ్ కావచ్చు, మీ ఆ ఏరియాకి హెడ్ ఎవరు? మా కొల్లూరికి రాజాగౌడ అన్న సర్పంచ్ అన్న. సర్పంచ్ కౌన్సిలర్. టీఆర్ఎస్ కాంగ్రెస్? కాంగ్రెస్ అన్న. కాంగ్రెస్ బాగా చేస్తాడు అన్న, అందుకేనా న్యూట్రల్ గా మాట్లాడుతున్నావు. మళ్ళీ ఏమైనా అట్లా ఏం లేదు, ఎఫెక్ట్ పడతాను ఏం కాదు, కానీ రెండు సైడ్ లో మాట్లాడాను, అన్నావు కదా, రెండు సైడ్లు ఉండాలి. అవును, మంచిగా మాట్లాడతాడు అన్న రాజాగౌడ అన్న. అట్లా ఏమి ఉండదు వాళ్ళు అది ఇది అన్నట్టు, చిన్న పెద్ద అనేది ఉండదు అక్కడ. ఫస్ట్ ఏంటంటే నాన్ లోకల్ అన్న ఫీలింగ్ ఉండదు అన్న. ఊరోళ్ళు మేము డబల్ పెట్టాం, అందరు రెండు కలిసి ఉంటది అన్న. అందరూ ఎక్కడెక్కడి నుంచి వచ్చి అందరూ కూరోళ్ళు అయిపోయారు. ఇక్కడ ఊరోళ్ళం ఇంకా. ఓకే, బయట వాళ్ళు లోపల అంటే మీకు బస్సుల సౌకర్యం ఇదంతా? బస్సులు అంటే సిటీకి అవుట్స్కట్స్ లా ఇచ్చిరా మీకు? అడవిలా అన్నట్టు ఏం లేదు అన్న, అది రింగ్ రోడ్ దగ్గర ఉంటది. ఔటర్ రింగ్ రోడ్, ఓఆర్ఆర్. సంగారెడ్డికి ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉంటది. అయితే సిటీకి ఆడికి ఎంత దూరం అన్న, ఒక 20 కిలోమీటర్స్ ఉంటది. 20 అంటే మరి టూ మచ్ కదా. నార్సింగ్ నుంచి దగ్గర. ఇప్పుడు మీకు ఏదైనా చేసుకోవాలన్నా కానీ అందులోనే బిజినెస్ కాబట్టి వర్కౌట్ అవుతుంది. కానీ అక్కడ నుంచి పిల్లలు ఎవరైనా జాబ్ పోవాలంటే వెళ్ళిన వెళ్తారన్న, ఇంకా ఇంట్రెస్ట్ లేదనుకుంటే వాళ్ళు ఇంకా ఏదో ఒక లోపల షాప్ పెట్టేసుకుంటారు. ఇంకా పని ఖచ్చితంగా చేస్తారు. ప్రతి ఇంట్లో షాప్ అయితే కొనుక్కునేటోడు ఎవడైతాడు? ఇక పెట్టుకుంటే పెడతారు, కొంతమంది అర్థం చేసుకుంటారు. ఎక్కడ నుంచి ఇది ఉంటదా లోపల ఉంటదా? మందు గిందు అమ్ముడు బ్లాక్ లా లేదన్న. లేదా? ఎందుకంటే రూల్స్ ఉంటాయా ఇక్కడ ఇది ఉండొద్దు? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అన్న, ఖచ్చితంగా ఉంటాయి. పాటించకపోతే ఇన్ కేస్ ఫైన్ చేస్తారన్న, లేకుంటే పోలీసులను పిలుస్తారు, అప్పుడు చెప్పేస్తారు. వాచ్మెన్ ఇదంతా మెయింటెనెన్స్ గవర్నమెంట్ చూసుకుంటుందా? లేదు, అపార్ట్మెంట్ అన్న. మొత్తం ఒక బిల్డింగ్ ఒక వాచ్మెన్ ఉంటారు అట్లా. ఇంకా మెయింటెనెన్స్ ఒక మంచి ఇంటికి ఇంత ఉంటుంది మెయింటెనెన్స్, ఒక ఇంటికి ఇంత అని చెప్పి టోటల్గా ఎంత వస్తుందో సెక్యూరిటీకి, క్లీనర్కి, గార్డెనర్కి డివైడ్ చేస్తారు. మీతో ఏమైనా అమౌంట్ ఉంటే మన ఫెస్టివల్స్ అట్లా వచ్చినప్పుడు చేసేసుకుంటాం లోపల అందరు గ్యాదర్. బోనాలు ఇవన్నీ. ఓకే, ఇప్పుడు ఇద్దరు అక్కర్లేదు మ్యారేజ్ అయిపోయింది. ఓకే,